పెద్దిరెడ్డి భూములు కొనుక్కుంటే తప్పు, లేదా పట్టా భూములు కొనుక్కుంటే తప్పు. రామోజీ ఫిలిం సిటీకి భూములు ఆకాశం నుంచి ఊడిపడి వచ్చినాయా? ప్రభుత్వాలు ఆ రోజున ఎలాగ సరెండర్ అయినాయి, ఎలా కాంప్రమైజ్ అయిపోయినాయి? ఆ మధ్యలో ఉన్నటువంటి వనరులు ఏమైపోయినాయి? ఆ మధ్యలో ఉన్నటువంటి చెరువుల దగ్గర నుంచి మిగతా అన్నీ ఏమైపోయినాయి? అసలు కొన్ని ఊళ్ళకి దారి లేకుండా చేసినటువంటిది ఏమవుతుంది? అదే ఇక్కడ వచ్చేటప్పటికి తప్పు, అక్కడ వస్తే ఉప్పు. అది సమాజ ప్రయోజనం కోసం, ఇక్కడ వ్యక్తి ప్రయోజనం కోసం. ఈ తరహాలోనే ఉంటుంది వ్యవస్థ. అలాగే మార్గదర్శికి సంబంధించి అంటే మిగతా వాళ్ళందరికీ ఆ నిబంధనలకు విరుద్ధం, ఈ నిబంధనలకు విరుద్ధం అని చెప్పేటటువంటి వ్యవస్థ కాస్త మార్గదర్శి ఫైనాన్స్ అనే సంస్థ ఎలాంటి అనుమతి లేకుండా పెడితే ఏమైంది? అది ప్రశ్నించినటువంటి సందర్భంలో ఉండవల్లిని వెంటాడి వేటాడి టార్గెట్ చేశారు. రాజశేఖర రెడ్డిని వెంటాడి వేటాడి టార్గెట్ చేశారు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఇప్పటికీ బద్నాం చేస్తుంటారు. అదే సందర్భంలో ఉండవల్లిని మళ్ళీ రాజకీయంగా ఎదగకుండానూ చేశారు. ఇప్పుడు అదే పరిస్థితి మిథున్ రెడ్డికి వస్తుందా? మిథున్ రెడ్డి వెంటాడుతున్నాడు, వేటాడుతున్నాడు, తట్టుకుంటున్నాడు, నిలబడుతున్నాడు, పోరాడుతున్నాడు. ఆర్థికంగా స్థితివంతులు కాబట్టి తట్టుకోగలుగుతున్నాడు. లేకపోతే ఉండవల్లి పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు పార్లమెంట్లో, లోక్సభలో స్వయంగా నిన్న ఉపన్యాసం సుదీర్ఘంగా ఇచ్చుకుంటూ వచ్చారు. అసలు సహారా అని ఇంకొకటని మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ ఫైనాన్స్ అనేది తప్పని చెప్పి దాంట్లో ఉన్నటువంటి డిపాజిట్లు కూడా రెట్నిచ్చేసామని చెప్పి అందులో ఇంకా కొంత డబ్బులు ఎవరూ తీసుకోలేదు అని ఓ పక్కన ఓపెన్గా చెప్తుంటే ఇంత పెద్ద ఫ్రాడ్ మీద విచారణ జరపరా అని నిలదీశారు. వెంటనే కోపం వచ్చింది. వీళ్ళకు అనుకూలంగా ఉండేటటువంటి పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులందరూ రోడ్డెక్కారు. అబ్బెబ్బే అట్టెట్లా అంటారు ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థ మీద అని మాట్లాడడం బిగించేశారు. అదే సందర్భంలో వాళ్ళ మీద వార్తలు రాస్తున్నాం కాబట్టినే మా మీద ఇట్లా అన్నటువంటిది చెప్పుకొచ్చారు. నువ్వు అవతల వాడి దగ్గర లోపాలు ఉంటేనే కదా వార్తలు రాసేది. అలాగే నీ దగ్గర ఉన్న లోపాల మీద వార్త రాస్తే లేదా మాట్లాడితే తప్పెట్లా అవుతుంది అంటే అంతే నడుస్తుంది.